ఓం నమో వెంకటేశాయ. చంద్రశేఖర్ తిరుపతి అప్డేట్స్‌కి స్వాగతం. తిరుమల తిరుపతి దేవస్థానం రోజువారీ దర్శనాల సమాచారానికి స్వాగతం. ముందుగా దర్శనాల వివరాలు. నిన్నటి రోజున అనగా ఫిబ్రవరి 20వ తేదీ మంగళవారం తిరుమల స్వామివారిని 62,304 మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. 20,260 మంది భక్తులు శ్రీవారికి మొక్కుబడుల రూపంలో తలనీలాలు సమర్పించుకున్నారు. నిన్నటి రోజున 3,61,00,000 రూపాయలు శ్రీవారికి భక్తులు హుండీలో కానుకల రూపంలో సమర్పించుకున్నారు. ఈరోజు ఉదయం 6 గంటలకు ఎటువంటి టోకెన్ లేకుండా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2లో భక్తులు 14 కంపార్ట్మెంట్లలో శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. వీరందరికీ దర్శనం అనేది సుమారుగా 8-10 గంటలు పడుతుంది. అలాగే తిరుపతిలో ఆఫ్‌లైన్‌లో ఇస్తున్నటువంటి స్లాటెడ్ సర్వదర్శన్ టోకెన్‌లు, నడక మార్గంలో ఇస్తున్నటువంటి శ్రీవారి మెట్టు నడక మార్గంలో ఇస్తున్నటువంటి దివ్య దర్శనం టోకెన్‌లు కలిగి ఉన్న భక్తులకు దర్శనం సమయం అనేది 5-6 గంటలు పడుతుంది. అలాగే రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు, రూ. 500 వర్చువల్ సేవా టికెట్లు కలిగి ఉన్నటువంటి భక్తులకు దర్శనం సమయం అనేది 2-3 గంటలు పడుతుంది. ఇవి దర్శనాల వివరాలు. ఇక ప్రతిరోజు తిరుపతిలో ఆఫ్‌లైన్‌లో స్లాటెడ్ సర్వదర్శన్ టోకెన్‌లు 3 ప్రదేశాల్లో ఇస్తున్నారండి. అవి ఒకటి తిరుపతి ఆర్టీసీ బస్టాండ్‌కు దగ్గరగా ఉన్నటువంటి శ్రీనివాసం కాంప్లెక్స్‌లోను, రెండవది తిరుపతి రైల్వే స్టేషన్‌కి ఎదురుగా ఉన్నటువంటి విష్ణు నివాసంలోను, మూడవ కేంద్రం అలిపిరి బస్టాండ్‌కు దగ్గరగా ఉన్నటువంటి భూదేవి కాంప్లెక్స్‌లోను. ఈ 3 ప్రదేశాలలో ప్రతిరోజు స్లాటెడ్ సర్వదర్శన్ టోకెన్‌లు ఉదయం తెల్లవారుజామున 3 లేదా 4 గంటల నుంచి ఈ స్లాటెడ్ సర్వదర్శన్ టోకెన్‌లు ఇవ్వడం ప్రారంభిస్తారు. ఇవి రోజుకు సుమారుగా 20,000 టోకెన్‌లనేవి అందుబాటులో ఉంటాయి. ఏ రోజుకు సంబంధించిన దర్శన టోకెన్‌లు ఆ రోజే ఇస్తారు. ఆ రోజుకు సంబంధించిన 20,000 దర్శన టోకెన్‌లు అయిపోగానే మరుసటి రోజు తెల్లవారుజామున స్లాట్‌కి సంబంధించినటువంటి దర్శనం టోకెన్‌లు అనగా మరుసటి రోజు తెల్లవారుజామునే 3 గంటలు, 4 గంటలు, 5 గంటలు, 6 గంటల స్లాట్‌కు సంబంధించినటువంటి స్లాటెడ్ సర్వదర్శన్ టోకెన్‌లు ముందు రోజు ఇస్తారండి. ఆ టోకెన్‌లు కూడా అయిపోగానే కౌంటర్‌లు క్లోజ్ చేస్తారు. ఎటువంటి దర్శనం టోకెన్‌లు లేనటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 ద్వారా నేరుగా తిరుమలకు వెళ్లి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 ద్వారా శ్రీవారిని దర్శనం చేసుకోవచ్చు. కాకపోతే ఈ దర్శనం అనేది ఎక్కువ సమయం పడుతుంది. టోకెన్ లేనటువంటి దర్శనం క్యూ లైన్, సర్వదర్శనం క్యూ లైన్ ఎక్కువ సమయం పడుతుంది. ఈ కేంద్రాల వద్దకు ప్రతి ఒక్కరూ మీ యొక్క ఆధార్ కార్డ్‌ను తీసుకొని వచ్చి క్యూ లైన్‌లోకి వెళ్లి ఈ దర్శనం టోకెన్ పొందాలండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క దర్శనం టోకెన్ మాత్రమే ఇస్తారు. టోకెన్స్ కోసం అందరూ క్యూ లైన్‌లోకి వెళ్ళాలి. అలాగే తిరుపతి నుండి తిరుమలకు కొండ మీదకు నడిచి వెళ్ళడానికి 2 నడక మార్గాలు ఉన్నాయండి అందుబాటులో. ఒకటి అలిపిరి కాలినడక మార్గం. అలిపిరి కాలినడక మార్గం ద్వారా భక్తులను తెల్లవారుజామున నడిచి వెళ్ళడానికి 4 గంటల నుంచి రాత్రి 9:30 10 గంటల వరకు భక్తులు నడిచి వెళ్ళడానికి అనుమతిస్తారు. అలాగే శ్రీవారి మెట్టు నడక మార్గంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు భక్తులు నడిచి వెళ్ళడానికి అనుమతిస్తారు. శ్రీవారి మెట్టు నడక మార్గంలో ఉదయం 6 గంటల నుంచి నడిచి వెళ్ళేటువంటి భక్తులకు రోజుకు 5,000 దివ్య దర్శనం టోకెన్లు నడిచి వెళ్ళేటువంటి భక్తులకు దివ్య దర్శనం టోకెన్లు మార్గమధ్యంలో 50వ మెట్టు వద్ద ఇస్తున్నారండి. నడక మార్గం ప్రారంభంలో 50వ మెట్టు వద్ద ఇస్తున్నారు. మీరు ఆ దివ్య దర్శనం టోకెన్లు తీసుకొని నడిచైనా వెళ్ళవచ్చు, లేదా మీరు బస్సు మార్గం ద్వారా అయినా వెళ్ళవచ్చండి. కావున శ్రీవారి భక్తులు గమనించవచ్చు. 2 నడక మార్గంలో కూడాను చిన్నపిల్లలు 12 సంవత్సరాల వయసులోపు ఉన్నటువంటి చిన్నపిల్లలను ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే నడిచి వెళ్ళడానికి అనుమతిస్తారు. 2 నడక మార్గంలో కూడాను భక్తులు మీ యొక్క లగేజీని నడక మార్గంలో ప్రారంభంలోని లగేజీ డిపాజిట్ కౌంటర్ల వద్ద లగేజీని అప్పజెప్పి రసీదును పొంది మీరు తిరుమలకు చేరుకున్న తర్వాత మీ యొక్క రసీదును చూపించి లగేజీని తిరిగి పొందవచ్చండి. ఇది తిరుమల తిరుపతి దేవస్థానం వారు భక్తులకు అందిస్తున్న ఉచిత సౌకర్యం అండి. ఈ కేంద్రాలు తిరుమల తిరుపతి దేవస్థానం వారు నడుపుతున్నారు. కావున భక్తులు గమనించగలరు.
అలాగే తిరుమలకు శ్రీవారి దర్శనానికి వస్తున్నటువంటి భక్తులు ప్రతి ఒక్కరూ కూడాను మీ వెంట మీ యొక్క ఆధార్ కార్డు తెచ్చుకోవాలండి. మీరు తిరుపతిలో ఇస్తున్నటువంటి స్లాటెడ్ సర్వదర్శన టోకెన్‌లు పొందాలన్నా, లేదా తిరుమల కొండపైన ఆఫ్‌లైన్‌లో మీరు రూమ్ పొందాలన్నా, మీ వద్ద ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాలండి. కావున శ్రీవారి భక్తులు గమనించగలరు. తిరుమల కొండపైన ఆఫ్‌లైన్‌లో రూమ్ పొందటానికి, ఆన్‌లైన్‌లో రూమ్ పొందనటువంటి భక్తులు ఆఫ్‌లైన్‌లో రూమును పొందటానికి కొండపైన సిఆర్ఓ ఆఫీస్ వద్ద మీరు రూమ్‌ను రిజిస్టర్ చేసుకునే సౌకర్యం ఉందండి. మీరు మీ యొక్క మొబైల్ నంబరు మరియు ఆధార్ కార్డ్‌ని తీసుకొని క్యూ లైన్‌లోకి వెళ్లి రూమ్‌ను రిజిస్టర్ చేసుకున్న తర్వాత ఒక 30 నిమిషాలకు లేదా ఒక గంటకి మీ యొక్క రిజిస్టర్ మొబైల్ నంబర్‌కి మెసేజ్ వస్తుంది. మీకు ఏ కాటేజ్‌లో రూమ్ అనేది అలాట్ చేశారో మెసేజ్ వస్తుంది. ఆ సంబంధిత కాటేజ్ వద్దకు మీ యొక్క మెసేజ్‌ను తీసుకొని వెళ్లి చూపించి మీరు రూమ్‌ను పొందవచ్చండి. ఇక లేటెస్ట్ అప్డేట్. మీరు రూమ్‌ను పొందే సమయంలో కాషన్ డిపాజిట్, రూమ్ రెంట్ అనేది గూగుల్ పే, ఫోన్‌పే ద్వారా కూడా చెల్లించవచ్చు. కావున భక్తులు గమనించగలరు. కాషన్ డిపాజిట్ అనేది మీరు రూమ్ ఖాళీ చేసిన తర్వాత బ్యాంక్ వర్కింగ్ డేస్ 7 రోజులు లేదా 10 రోజుల్లో మీ యొక్క కాషన్ డిపాజిట్ అనేది మీ యొక్క బ్యాంక్ అకౌంట్‌కు రిటర్న్ వస్తుంది. కావున శ్రీవారి భక్తులు గమనించగలరు. ఇక లేటెస్ట్ అప్డేట్స్‌లో ఫిబ్రవరి 24వ తేదీన పౌర్ణమి గరుడ సేవ. పౌర్ణమి సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో ఫిబ్రవరి 24వ తేదీన శనివారం గరుడ సేవ జరగనుంది. ప్రతి నెల పౌర్ణమి పర్వదినాన తిరుమల తిరుపతి దేవస్థానం వారు గరుడ సేవ చేస్తారు. ఈ విషయం అందరికీ విదితమే. ఇందులో భాగంగా ఆ రోజు రాత్రి 7 గంటల నుండి 9 గంటల మధ్యలో సర్వాలంకార భూషితుడైన శ్రీ మలయప్ప స్వామి వారు గరుడునిపై తిరుమాడ వీధుల్లో ఊరేగి భక్తులకు దర్శనమిస్తారు. అప్డేట్. పౌర్ణమి 24వ తేదీ ఫిబ్రవరి 24వ తేదీ పౌర్ణమి సందర్భంగా ఆ రోజు రాత్రి 7 గంటల నుండి 9 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారు గరుడునిపై తిరుమల 4 మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తారండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి. మా ఛానల్ చూస్తున్నటువంటి శ్రీవారి భక్తులు సబ్స్క్రైబ్ చేసుకొని చూడగలరు. ఓం నమో వెంకటేశాయ.